నల్గొండ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ కలకలం రేపింది. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో కిడ్నాప్ ఘటన చోటు చేసుకుంది. ఎల్లమ్మగూడెం సర్పంచ్ పదవి బీసీ మహిళకు కేటాయించారు. ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఓ సర్పంచ్ అభ్యర్థి భర్త ప్లాన్ చేశాడు. ఇదే సమయంలో మరో సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగమ్మ నామినేషన్ వేసేందుకు సిద్ధమైంది. దీంతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయకుండా నాగమ్మ భర్త యాదగిరిని కిడ్నాప్ చేశారు. చిత్రహింసలు పెట్టి పోలీసులకు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు సందీప్ రెడ్డి కిడ్నాప్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లో బైఠాయించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి నామినేషన్ల పర్వం అయితే ముగిసింది. కానీ విచిత్రమైనటువంటి సంఘటనలు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. కొన్ని గ్రామ పంచాయతీల్లో ఏదైతే ఏకగ్రీవాల తీర్మానాలకు మొగ్గు చూపుతుండగా కొన్ని గ్రామ పంచాయతీల్లో ఒక్కరే ఉండడంతో యునానిమస్ సర్పంచ్ గా ఎలక్ట్ అవుతున్నారు. కానీ ఇదే తరుణంలో ఏకగ్రీవాల్లో మొగ్గు చూపేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కూడా వెలుగులోకి వచ్చింది. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీకి జనరల్ మహిళకు కేటాయించింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ యునానిమస్ గా చేసేందుకైతే ప్రయత్నం చేసిన నేపథ్యంలో సర్పంచ్ గా నామినేషన్ వేయకుండా మామిడి యాదగిరి ఏదైతే భార్య నాగమ్మను నామినేషన్ వేయకుండా ఉండడం కోసం అతన్ని కిడ్నాప్ చేయడం జరిగింది. సుమారుగా నిన్న ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా అతన్ని కిడ్నాప్ల చెరలోనే ఉన్నారు. చివరికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు రంగప్రవేశం చేసి అతని భార్యతో నామినేషన్ వేసిన తర్వాత అతన్ని వదిలిపెట్టడం జరిగింది. మొత్తంగా రాజకీయ కుట్రలతోనే అతన్ని అదుపులోకి తీసుకొని కిడ్నాప్ చేసి ఇతరంశాలు గురి చేసిన అని చెప్పేసి అయితే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇప్పటికే అతనికి కిడ్నాప్ పాల్పడినటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద